ఇప్పుడే చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి దుర్మరణం. ఏపీలో ఉద్యోగి దుర్మరణం పాలవడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి చెందిన ఘటన చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిందనమాట. సో పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన పి వరలక్ష్మి గన్నవరం బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ టీచర్గా పనిచేస్తున్నారు. యథావిధిగా ద్విచక్ర వాహనంపై ఉదయం పాఠశాలకు చేరుకున్న వరలక్ష్మి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో విమానాశ్రయం ప్రధాన ద్వారం సమీపంలోని హైవే నూతన వంతెనను అండర్ పాస్ వద్ద వెనుక నుంచి వస్తున్న హర్యానాకు చెందిన కంటైనర్ లారీ ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో వరలక్ష్మి తీవ్ర గాయాల పాలవడంతో అంబులెన్స్లో సాయంతో కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేరిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ ఆమె అయితే చనిపోయారు. సో వైద్యులు అయితే నిర్ధారించారన్నమాట. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. సో ఈ విధంగా ఈవిడైతే ప్రభుత్వ ఉద్యోగి అయితే చనిపోవడం జరిగింది ఏపీలోని. సో ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా సంతాపం అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.